ఇంకా ఆర్డరే చేయలేదు, అప్పుడే వడ్డించమంటారేంటి? నేనెక్కడన్నానండి? ఫోర్క్ నైఫ్ అలా పెడితే వడ్డించమని, ఇలా పెడితే చాలు అని. ఓహో, అంటే అచ్చ తెగులో గిన్నె బోర్లించడం అన్నమాట. ఆర్డర్ మేడం. 2 టమాటో సూప్, we will order lunch later. ఎస్ మేడం. ఇది అబ్బాయి ఏమండి, చికెన్ సూప్. 2 చికెన్ కార్న్ సూప్. ఓకే మేడం. ఇదిగో చూడండి. ఏమండి, ఆర్డర్ మీరు చేసిన బిల్లు మాత్రం నేనే పే చేస్తానండి. ఏమిటండి విశేషం? ఈరోజు నా పరీక్ష రిజల్ట్స్ వస్తాయండి. ఏం పరీక్ష? అమ్మో, దాని గురించి ఆలోచిస్తుంటేనే చెమటలు పట్టేస్తున్నాయి. అడగండి. ఇదేం బుక్ అండి? అదే కొత్త డైరీ అండి, ఈ రోజు నుంచి రాయడం ప్రారంభిద్దామని. బిఏ మెడల్ అమ్మగా 75 రూపీస్, ఎంఏ ఎల్ఎల్బి మెడల్ అమ్మగా 120. ఈ లెక్కలేమిటండి? మెడల్స్ అవి వేస్ట్గా పడి ఉంటే అమ్మేశానంతే. అదే, ఎందుకు అమ్మారు? మీకు డిన్నర్ ఇవ్వాలని. ప్రతిభకు గుర్తుగా 10 కాలాల పాటు ఉంచుకోవాల్సిన మెడల్స్ అమ్మేసి నాకు పార్టీ ఇస్తున్నారా? ఏమిటిది? ఉన్న వాటి వల్ల ఏం ఉపయోగం లేదులేండి. నిజంగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి ఆ అదృష్టం లేదండి. అదేమిటండి? నాకు 8 ఏళ్ల వయసప్పుడు మా అమ్మను హత్య చేశాడని మా నాన్నను ఉరితీశారు. ఆ తర్వాత ఆయన నిర్దోషం తెలిసింది, కానీ ఏం లాభం? అప్పటికే అర్జున్ గారు, నేను బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డాను. అంత కష్టంలోనూ నాకు ఒకే ఒక ఆశ ఉండేది, లా చదవాలని. అది నెరవేర్చుకోవడానికి అక్కడక్కడ వారాలు చేసుకుని తినేవాడిని. తిండి పెట్టేళ్లలోని మనుషులు కోప్పడినా, ఆ పని ఈ పని చేయమన్నా నోరు మూసుకుని చేసేవాడిని. ఎక్కడ కడుపు మార్చుకోవాల్సి వస్తుందోనని వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసేవాడిని. అంత యాతన పడి లా ఎందుకు చదివానో తెలుసా? ఏనాటికైనా మన దేశంలో ఉరిశిక్షను రద్దు చేయించాలని. అదే జరిగిన రోజున ఆనాటి నా ఆకలికి, ఆవేదనకు ఓ అర్థం, పరమార్థం ఉంటుంది అర్చన గారు. ఓహ్, ఐఎమ్ సారీ అండి, లంచ్కి పిలిచి నా కథంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. No, not at all. Excuse me. దాని అర్థం ఏంటి? ఐ లవ్ యూ సార్. నన్ను తర్వాత లవ్ చేయొద్దు కానీ నేను అడిగింది ఇదిగో, దీని అర్థం ఏమిటా అని. ఫోర్క్ నైఫ్ అలా పెడితే ఐ లవ్ యూ అని అర్థం సార్. థ్యాంక్ యూ సార్. హలో దారాసింగ్ గారు, హౌ ఇస్ యువర్ బాడీ అండ్ కండలు? ఏమిటి రాత్రి ఎప్పుడు వచ్చారు? షవర్ మై గాడ్, నిజం స్వామి? నేను చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయా? అదే శవం. ఎవరు ఆ కూర్చున్నావిడ? ఆ పడున్నది, ఆ కూర్చున్నది ఇంటికెళ్ళి ముసలిది. అవ్వా, ఈ అమ్మాయి ఎలా చనిపోయిందో కాస్త వివరంగా చెప్పగలవా? నాకు తెలవదు. జబ్బుతో పోయిందా? నాకు తెలవదు. ప్రేమలో పడి ఆత్మహత్య చేసుకుందా? నాకు తెలవదు. ఈ అవ్వకు తెలవదు అన్న పదం తప్ప ఇంకేమీ తెలీదా? ఆయనతో ఏం చెప్పదు, నేను చెప్తాను కానీ పద. మై గాడ్, సుశీల
బతికుండగా నేను నీకు సహాయపడలేకపోయాను. చచ్చి నువ్వు నాకు సహాయపడుతున్నావు అన్నమాట. హలో, ఎవరయ్యా ఇంత అర్ధరాత్రి? నువ్వా? ఏమిటి? మనకు కావాల్సిన శవం దొరికింది సార్. వినబడ్డం లేదయ్యా, కొంచెం గట్టిగా చెప్పు. మనకు కావాల్సిన శవం దొరికింది సార్. వెరీ గుడ్. రండి సార్, ఇదే. శవం బాగుందయ్యా, పుష్టిగా ఉంది. చూడు చిరంజీవి, రేపు మన లక్ష్యం నెరవేరాక మన ఇద్దరితో పాటు ఈ పిల్ల పేరు కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అది సరే, ఆ ముసలమ్మ రౌడీ వెధవాడు, అదే తారాసింగ్. ఆ దారాసింగు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి సహజంగానే చచ్చిపోయిందని నిజం చెప్పారు కదా. ఆ ముసల్దానికి తెలుగు భాషలో తెలవదు అనే పదం తప్ప ఇంకేమీ తెలియదు సార్. గుడ్. ఇక రౌడీగాడు ఈ చుట్టుపక్కల మనకు కనిపించడు. వెరీ గుడ్. ఇక మన కార్యక్రమం ప్రారంభిద్దాం. నువ్వు శవం దగ్గరికి వెళ్ళి నువ్వు పోజులి. ఏమిటో సార్, పరీక్షల కోసం పాస్పోర్ట్లు ఇవ్వడం తప్ప వేరే ఫోటోలు దిగటం ఇదే మొదటిసారి. అంటే ఈ పోజు కోసం ఇంటికి వెళ్ళి ముస్తాబాయ్ వస్తానంటావు. వెళ్ళే వెళ్ళే, ఆ పేట మీద కూర్చో. అబ్బా, అలా కూర్చుంటావేమిటయా, తద్దినం పెట్టేవాళ్ళగా. సరిగా కూర్చో, సరిగా కూర్చో. ఇగో, నీ వాళ్ళకం చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? ఆ అమ్మాయిని నువ్వే మర్డర్ చేసినట్టుంది. అవును సార్. అలా బిగిసిపోతావేంటి? ఆహా, ఆహా, అది. నువ్వు శవాన్ని దగ్గరగా జరిగి నవ్వు 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 మర్చిపోకు. ఇంకా నవ్వాలి. ఆహా. ఇక శవాన్ని లేపు. అలాగే సార్. బయలుదేరు. సార్, ఏమై చిరంజీవి, వేలు ముద్దలు దర్జాగా నొక్కేసి బాగానే ఇరుక్కున్నావు. మరి మనం తీసిన ఫోటోలు సరిగ్గా రాకపోతే? బాబోయ్, గుడ్, వెరీ గుడ్. ఫొటోస్ బ్రహ్మాండంగా వచ్చేసాయి. నువ్వు గొప్ప అదృష్టవంతుడువయ్యా. ఇవే మనకు అతి ముఖ్యమైన ఆధారాలు. రేపు నీ మెడలో ఉరితాడు పరుతుంది అనగా ముందు రోజు వీటిని తీసుకెళ్లి గవర్నర్ గారికి చూపిస్తే చాలు, ఉరిశిక్ష రద్దయిపోతుంది. నువ్వు బ్రహ్మాండంగా హీరోలా బయటకు వచ్చేస్తావు. అదే టైంకి హీరోయిన్ కూడా ఫారెన్ నుంచి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. నేను జైలుకి వెళ్ళే సమయానికి అచ్చినాక లేకపోవడం మంచిదైంది. అంతా మన అదృష్టం సార్. అన్నీ అలా కలిసి వచ్చేస్తున్నాయి. విష్ యూ హ్యాపీ బోన్ వాయేజ్. థ్యాంక్ యూ. ఓకే, నేను వెళ్తానా మరి? ఓకేనా? మనకు అభ్యంతరం లేదు. నాకు డబుల్ ఓకే. పొరపాట్లు నోరు జారన్నాను. మాట అన్న తర్వాత మార్చకూడదమ్మాయి. కమన్ ఇచ్చేయి. ఊరుకోండి. పెళ్లికి ముందు ముద్దు పెట్టుకుంటే నిండి పిల్లలు పుడతారట, మా నాయనమ్మ చెప్పింది. ఏం పర్వాలేదు. పెళ్లికి ముందు పెట్టుకున్న ముద్దు మనవలు పుట్టేంత వరకు గుర్తుంటుందంట, మా తాతయ్య చెప్పాడు. అయ్యో మై గాడ్. ఏమిటి? అదే నీ బ్రా హుక్కుడి కిందకి వేలాడుతుంది. అయ్యో, ఇప్పుడెలా? అదే మరి ఎలా? మరి ఆ స్తంభం పక్కన ఎవరు లేరు, అడిగేలు పెట్టుకో. వెళ్ళు. చిరంజీవి, బయటికి రా. ఇదన్నమాట నీ ప్లాన్? ప్లాన్ కాదు, మళ్ళీ నిన్ను చూసేంత వరకు ఈ జీవి బతకడానికి టానిక్. అయ్యా మీ మాటలు ఓకే. మరి బయలుదేరు, ఫ్లైట్ టైం అయింది. రండి రండి. ఈ వయసులో ఆయనకు ఓకే ఏమిటి? అర్చన రావాలమ్మా. వస్తాను.